టేస్టీగా ఉంది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా చేసుకొని ఒకసారి తిని చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకైనా మంచిగా పెట్టచ్చు, దోశలకు, ఇడ్లీకి అన్నిటికి కూడా ఇది వాడుకోవచ్చు. చాలా బాగుందండి. హలో అండి, ఈరోజు కల్లేమాకు పొడి చేస్తున్నా. అది ఏ విధంగా చేస్తున్నానో మీకు చూపెడతా చూడండి. ఇది కల్లేమాకు మంచిగా మాకు చెట్టు మీదే ఇంట్లో తెంపి మంచిగా కడిగి ఒక రోజంతా కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టేసి ఇట్లా డ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. వేయించుకొని ఇంకా అందులో ఏమేమి వేస్తామో అన్నీ చెప్తుంటా. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వట్టిగానే వేయించుకోవాలి, ఆయిల్ లేకుండా. మంచిగా దూరంగా ఇట్లా మంచిగా వేగేటట్టు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు మినపప్పు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వేయించుకోవాలి. ఇది కూడా మంచిగా చక్కగా వేగినాక మంచిగా వేగినవి ఇప్పుడు అవి తీసి మిగతావి కూడా వేయించుకుందాము. ఇప్పుడు ధనియాలు కూడా వేయించుకోవాలి మంచిగా. ఇవి కూడా మంచిగా వేగినాక ధనియాలు మంచిగా వేగినాక ఇవి కూడా తీసి మళ్ళీ జీలకర్ర, మెంతులు అవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు కొన్ని మెంతులు, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఇవి కూడా మంచిగా వేయించుకొని చూడండి చక్కగా వేగిపోయినవి. ఇప్పుడు ఇవి కూడా తీసేసి ఇప్పుడు జీలకర్ర, మెంతులు ఇవి కూడా ఇందులో వేసుకొని ఇవి చల్లారినాక ఇవి మిక్సీలో వేసి పొడి చేస్తా. కల్లేమాకు మంచిగా వేయించినాము చూడండి, ఇట్లా సౌండ్ రావాలి వేయిస్తే. ఆయిల్ లేకుండా వేయించింది. ఇవి కూడా ఆయిల్ లేకుండానే మిరపకాయలు వేయించినాము. ఇవి ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, కొద్దిగా పసుపు, ఉప్పు, ఎల్లిగడ్డ, కొంచెం చింతపండు, ఇవన్నీ కూడా మిక్సీలో వేసి ఇప్పుడు పొడి చేసుకోవాలి. కల్లేమాకు పొడి ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది. తింటే మనం కూరలు అంటే తీసి పడేస్తాం కదా, ఇదైతే పొడి అయితే డైరెక్ట్గా పోతుంది కడుపులకు. ఇప్పుడు ఎత్తికేసుకుందాము. ఇవన్నీ వేయించినవన్నీ బాగా మెత్తగా కాకుండా కొంచెం బల్క్ వేసేసి ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా వేసుకొని ఇది పొడి అయింది. మిరపకాయలు ఇవన్నీ. ఇప్పుడు కల్లేమాకు పొడి చేస్తా. ఇప్పుడు కరివేపాకు అంతా పొడి చేసేస్తా. అయిపోయిందయ్యా, మొత్తం పొడి మొత్తం చేసేసిన. ఇప్పుడు మొత్తం కలిపేస్తా. కొంచెం ఉప్పు జారిందా లేదా చూసుకొని, సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇవి మంచిగా పల్లి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీకి టేస్టీ. మీరు కూడా నచ్చితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, చేయండి. రెడీ అయిందండి ఇంతే పొడి, ఎంతో టేస్టీగా ఉంది.